లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారానికే కక్షిదారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు ఇలా అందరూ మంచి సహకారం అందించారని, దీంతో ఈ ఏడాది చివరిలోకి అదాలత్ జిల్లా వ్యాప్తంగా దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలు సివిల్, క్రిమినల్ కేసులను, రాజీపడ్డ కేసులను రాజీ మార్గంలోనే శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగిందన్నారు. లోక్ అదాలత్లో మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారాలు కేసులు, పలు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించామన్నారు. లాక్డౌన్లో నమోదైన కోవిడ్-19 పలు రకాలైన కేసులకు అపరాధ రుసుము విధించి ఆ కేసులను జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించడం జరిగిందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వి లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. న్యాయ లోక్ అదాలత్ అనేవి 1982లో గుజరాత్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దగ్గర నుండి మొదట 2-3 నెలలకి, ఆ తర్వాత ముందు 6 నెలలకోసారి, తర్వాత 2-3 నెలలకి. ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే నెలకి కూడా చేయమని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రకారంగానే ఈ ఏడాదిలో చేసే ఆఖరి లోక్ అదాలత్ ఇది. దీంట్లో ఈ జిల్లాకు సంబంధించి మొత్తం 13 బెంచ్లు వేయడం జరిగింది. ఆ బెంచుల్లో ఇక్కడ ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్లో 3 బెంచ్లు వేసాము. ఇప్పుడే అన్ని కోర్టులు మిగతా అన్ని రకాల ఆఫీసులు అనేవి పనిచేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఊపందుకుంటున్నాయి కోర్టు. సో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కేసులన్నీ పక్కన పెట్టాం కాబట్టి వీటిని లోక్ అదాలత్ పరిష్కరించుకుంటే ఎందుకంటే వెంటనే పరిష్కారం అయిపోతాయి కాబట్టి ప్రజలు కూడా ఊరట కలుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. 2020 సంవత్సరంలో మరి ఈ డిసెంబర్ నెలలో చివరి మరి నేషనల్ లోక్ అదాలత్ మరి విజయనగరం జిల్లా కాంపౌండ్లో జరుగుతుంది. కావున మరి ప్రజలందరూ ఏమైతే రాజీ అర్హత ఉన్న కేసులు ఉంటాయో ఆ కేసులన్నీ మీరు వచ్చి కోర్టుకు వచ్చి రాజీ చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికీ సుమారు 1200 కేసులు రిఫర్ అయి ఉన్నాయి. ఈ 1200 కేసులలో కూడా సుమారు మొత్తం అన్ని కేసులు కూడా రాజీ పడే అవకాశాలు ఉన్న కేసులు మేము మా వివిధ కోర్టుల నుంచి అన్ని పంపించడం జరిగింది. అలాగే కక్షిదారులు, న్యాయవాదులు కూడా మరి కోర్టుల్లో ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ జిల్లాలో ఇంకెవరైనా వివిధ కోర్టుల్లో ఎవరైనా కేసులు కానీ వాళ్ళ కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే మీరు ఆ కోర్టులకు వెళ్ళి బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ జిల్లా కోర్టు కాంపౌండ్లో, విజయనగరం జిల్లా కోర్టు కాంపౌండ్లో సుమారు 4 బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బెంచుల దగ్గర ఆ వివిధ రకాలైన కేసులన్నీ రాజీ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారము అర్హత ఉండి రాజీ కాబడిన కేసులన్నీ కూడా మరి ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని కోర్టు పరిసర ప్రాంతాల్లో రాజీ కాబడుతున్నాయి.